ప్రజలకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ సూచించారు. ఏలూరులోని జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉన్న డిఎల్ఎస్ఏ భవనంలో ప్యానెల్ న్యాయవాదులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేసుల సత్వర పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలను వారికి సూచించారు. అనంతరం రత్నప్రసాద్ మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన కక్షిదారులకు నియమించిన ఉచిత న్యాయవాదుల పనితీరు, కేసుల పురోగతిపై సమీక్షించినట్లు తెలిపారు. ఈ కేసులను త్వరితగతిన విచారించి పూర్తి చేయాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ప్యానెల్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ భవన్లో ప్యానెల్ అడ్వకేట్స్ వాళ్ళు చేసే కేసులకు సంబంధించి వాళ్ళకి లీగల్ అడ్వైస్ ఇవ్వడం, అదేవిధంగా కేసులు పరిశీలన ఏ స్థాయిలో ఏ స్టేజ్లో ఉంది, ఏమిటి డిలే అవ్వకుండా ఏమి స్టెప్స్ తీసుకోవాలి అని వాళ్ళతో చర్చించడం జరిగింది. అదేవిధంగా కొన్ని చట్టాల పట్ల వాళ్ళకి అవగాహన కలిగించడం జరిగింది. అదే మాదిరిగా ఈ నెల జూలై నెల 1వ తేదీ నుంచి మీడియేషన్ సంబంధించి మీడియేటర్స్ మా దగ్గర ఒక 40 మంది తర్ఫీదు పొందారు. ఈ 40 మంది అడ్వకేట్స్ కూడా మరి ఆయా కోర్టుల నుంచి మన ఏలూరు నుంచి వచ్చే కోర్టుల నుంచి రిఫర్ చేయబడిన కేసులలో మధ్యవర్తిత్వం చేస్తూ ఉన్నారు. ఆ మాదిరిగా ఇప్పటి వరకు దాదాపు ఒక 180 కేసుల వరకు ఏలూరులో రిఫర్ చేయడం జరిగింది. ఆ 180 కేసుల్లో కొన్ని కేసులు మీడియేషన్ ద్వారా మధ్యవర్తిత్వం ద్వారా సెటిల్ అవ్వడం జరిగింది. మరి ఇది ఒక మంచి పరిణామం. ఈ విధంగా మొత్తం ఈ నెలంతా చేసిన కేసులన్నీ కూడా గౌరవ స్టేట్ అథారిటీ వారికి పంపించడం జరుగుతుంది. ఇన్ టర్న్ మళ్ళీ గౌరవ స్టేట్ అథారిటీ వారు నల్సా వారికి, సుప్రీంకోర్టు నల్సా వారికి అక్కడ పంపించడం జరుగుతుందండి ఈ డేటా మొత్తం కూడా. ఈ విధంగా మరి కక్షిదారులకు విజ్ఞప్తి ఏంటంటే, మీ కేసులు పెండింగ్ కేసులు ఏమైనా ఉన్నా, లేదంటే పెండింగ్లో లేకుండా ప్రీ లిటిగేషన్ స్టేజ్లో ఉన్నా కూడా మధ్యవర్తిత్వం ద్వారా కేసులు మీ కేసులని సులభతరంగా ఎటువంటి ఖర్చు లేకుండా, సమయం వృధా కాకుండా మీరు పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేయమని చెప్పి ప్రార్థన. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీలో ప్యానెల్ లాయర్స్ అంటే ఈ యొక్క ఎల్ఎస్ఏ యాక్ట్, లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ 1987 ప్రకారం సెక్షన్ 12లో ఉచితంగా న్యాయ సహాయం ఎవరికైతే మేము అందిస్తామో వాళ్ళ కొరకు ఆ కక్షిదారులు ఎవరైతే ఉచితంగా న్యాయ సహాయం గురించి ఇక్కడికి వచ్చి అడుగుతారో వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకుని ఈ ప్యానెల్ లాయర్స్ అనబడే వాళ్ళకి 20 మంది మా దగ్గర ఉన్నారు. ఆ 20 మందికి కూడా సీరియల్ వైజ్గా మేము వాళ్ళకి ఈ యొక్క న్యాయ సహాయం అందించడం జరుగుతూ ఉంటుందండి. సో ప్యానెల్ లాయర్స్ ఏం చేస్తారంటే ఉచితంగా ఎటువంటి రుసుము తీసుకోకుండా, ₹1 ఖర్చు లేకుండా ఇక్కడికి ఎవరైతే న్యాయం కోసం వస్తారో, న్యాయ సహాయం కోసం వస్తారో వాళ్ళకి ఉచితంగా ఈ యొక్క ప్యానెల్ లాయర్ని ఎంట్రస్ట్ చేస్తాము. వారి ద్వారా తద్వారా వాళ్ళు ఉచితంగా న్యాయ సహాయాన్ని వాళ్ళకి సలహా రీతిలో పొందుతారు. అదేవిధంగా మీ కేసు ఏమైనా జటిలమైతే కనుక, ఒకవేళ మీది జటిలమైన కేసు అయితే కనుక ఉచితంగా న్యాయవాదినిచ్చి కోర్టులో వాళ్ళ ద్వారా ఒక దావాను దాఖలు చేయటమో, లేకపోతే ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేయటమో, లేకపోతే ఆల్రెడీ పెండింగ్లో ఉన్న ఒక క్రిమినల్ కేసు కానీ సివిల్ కేసు కానీ ఉంటే కనుక ఈ యొక్క కక్షిదారుల తరపున దాన్ని డిఫెండ్ చేయటమో, లేకపోతే దావాను దాఖలు చేయటమో చేస్తుంటారు.